తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 119వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా యెడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నీ దయారసమును చూపుము అంటున్నాడు ఇక్కడ భక్తుడు, కీర్తనకారుడు అంటున్నాడు. మనం బ్రతకున్నట్లు ఆయన దయ ఉంటేనే మనం బ్రతుకుతాం. ఆయన కనికరిస్తేనే మనం జీవించగలుగుతాం. మనం అడగాలి, దేవా నన్ను బ్రతికించు, నీ దయారసంతో నన్ను కాపాడు, మీ దయ ఉంటే నేను జీవిస్తాను ప్రభువా అని ఆయన దయ కొరకు వేడుకున్నప్పుడు ఆయన మనకి జీవం ఇస్తాడు, బ్రతికింప చేస్తాడు. మనము బ్రతికే సంవత్సరాలు అధికం చేస్తాడు. దావీదు మహారాజు అదే అంటున్నాడు, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా యెడల నీ దయారసం చూపము అంటున్నాడు. మనము కూడా ఆ విధంగా అడిగినప్పుడు మనం కూడా క్షేమంగా జీవించగలుగుతాం. మనము కూడా ఆయుష్తో జీవించగలుగుతాం. మనము కూడా దేవుని కృపలో నడిచిపోగలుగుతాం. దేవుని యొక్క కాపుదలలో మనం జీవించగలుగుతాం. 116వ కీర్తన 1వ వచనంలో కూడా, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఆయన మొర పెట్టుకున్నాడు ఏమని? నేను బ్రతుకున్నట్లుగా నీ దయారసము నాకు చూపుము అన్నాడు. నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటాను అన్నాడు. ఆయన మొర విని ఏం చేశాడట ఇక్కడ? యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఆయనను ప్రేమిస్తాం మనం, ఎందుకంటే ఆయన మనకు ఆయుష్ పొడిగిస్తున్నాడు కనుక ఆయన ప్రేమిస్తాం. ఆయన మన యెడల దయ చూపుతూ మనల్ని జీవింప చేస్తున్నాడు కనుక మనం ప్రేమిస్తాం. కీర్తనకారుడు కూడా అదే అంటున్నాడు, నా మొర విన్నాడు, నా ప్రార్థన విన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటున్నాడు. నా ప్రార్థన విని నన్ను జీవింప చేస్తున్నాడు కనుక నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మనము కూడా అడుకోవాలి, ఆయుష్నివ్వమని అడుకోవాలి. దేవుని, ప్రభువా నన్ను జీవింప చేయ ప్రభువా అని అడుకోవాలి. కీర్తనకారుడు అడిగినట్లుగా నన్ను జీవింప చేయ ప్రభువా, నీ దయారసం నాకు కుమ్మరించు ప్రభువా, అప్పుడు నేను జీవిస్తాను, బ్రతుకుతాను అని మొరపెట్టుకున్నప్పుడు దావీదు మహారాజే అంటున్నాడు, నా మొర విన్నాడు, నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటున్నాడు. మనము కూడా ఆ విధంగా ప్రేమించగలుగుతాం. మనము కూడా ఆయనకు మొరపెట్టుకున్నాం, మన ఆయుష్ పొడిగించు ప్రభువా అని మొరపెట్టుకున్నాం. నేను బ్రతుకున్నట్లు నీ దయారసము నాకు చూపించు ప్రభువా అని మొరపెట్టుకుందాం. అప్పుడు మనల్ని ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయనకి స్తుతి చెల్లిద్దాము, కీర్తిద్దాము, ఆయన్ని ఆరాధిద్దాం, ఆయనను సేవిద్దాం. ఆయనను సేవించడం ఆయనకి ఎంతో ఇష్టమైన కార్యం. దావీదు మహారాజు అదే చేసేవాడు. దినమునకు 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు మాత్రమే ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తుతియే ఇష్టమైనది. దేవదూతలు చేసిన పని కూడా అదే. నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కొనియాడిన దేవదూతల వల్లే మనము కూడా నిత్యము ఆయనకు స్తుతి చెల్లించినప్పుడు, ఆయనను సేవించినప్పుడు మనల్ని దీవిస్తాడు, కాపాడుతాడు, మనల్ని బ్రతికింప చేస్తాడు, మన జీవిత కాలమును పొడిగిస్తాడు, మన ఆయుష్ను పొడిగిస్తాడు. దావీదు మహారాజు అడిగాడు, నేను బ్రతుకున్నట్లు అన్నాడు, నీ దయారసము చూపుము అన్నాడు. మనం బ్రతుకున్నట్లు ప్రభువా నీ కృప చూపు, మీ దయారసము చూపు అని మనము కూడా అడుగుదాం. మనము కూడా ఆయన కృపలో జీవిద్దాము, ఆయన కృపలో వర్ధిల్లుదాము. ఈ సంవత్సరం అంతయు మనకు ఆయన దయారసము చూపినప్పుడు మనము ఈ సంవత్సరం అంతయు బ్రతగలుగుతాం. ఈ సంవత్సరం అంతయు ఆయనను సేవించగలుగుతాం. మా ప్రార్థన ఆలకించిన దేవా మీకు స్తోత్రములని మనం సేవించగలుగుతాం. కనుక వినుచున్న బిడ్డలందరూ ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకొని ఆయన దయారసము కొరకు వేడుకున్నప్పుడు మనల్ని అందరినీ బ్రతికిస్తాడు. కాబట్టి మీరు కూడా అడగండి, ఆయన దయారసం మీకు అనుగ్రహింపడినట్లు, మీరు జీవించినట్లు ఆయన కృప అనుగ్రహిస్తాడు. దేవుడు అటు కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు ప్రభువా. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు నాయన. వినిచిన బిడ్డలకు కూడా ప్రభువా దావీదు మహారాజు అడిగినట్లుగా మీ దయారసమును కోరి వారు జీవించినట్లుగా మీరు కృప చూపండి. కుటుంబాలుగా మా ప్రభువా మీ కృపలో ఆశీర్వదింపబడినట్లు కృప చూపండి. మీ కృపలో వర్ధిల్లినట్లు కృప చూపండి. ఈ సంవత్సరం అంతా వారు క్షేమంగా జీవించగలిగినట్లుగా మీ పాద సన్నిధిలో వేడుకొని ప్రభువా మీ దయను పొందుకొని, మీ ఆశీర్వాదాలు పొందుకొని వర్ధిల్లగలిగినట్లుగా మీరు కృప చూపు దేవుడవని
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిటి మనలు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.